నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 6వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి రాత్రి 4:26 వరకు, తదుపరి ద్వితీయ తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి 4:48 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 2:47 వరకు, తదుపరి హర్షణ యోగం. కింస్తుఘ్న కరణం సాయంత్రం 4:22 వరకు, భవకరణం రాత్రి 4:26 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 4:27 నుండి సాయంత్రం 6:06 వరకు. అమృతకాలం రాత్రి 2:20 నుండి 3:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, చంద్రోదయం ఉదయం 5:49, చంద్రాస్తమయం రాత్రి 7:33. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:32 వరకు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:43 వరకు. గుళిక కాలం ఉదయం 5:47 నుండి 7:26 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:38 వరకు. దక్షిణ భారతదేశంలో రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సూర్యోదయ సమయానికి ఆషాఢ పాడ్యమి ఉన్నందువలన రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం వారాహీదేవిని పూజించడానికి ప్రత్యేకమైన నెల. రేపటి నుండి ఆషాఢ నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రి ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి ఉన్నందువలన తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం ఇవాల్టి నుండే వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు. వరాహ ముఖంతో ఉండే స్త్రీ శక్తి రూపంగా రూపవర్ణన. లలితా త్రిపుర సుందరి అమ్మవారి శక్తులకు రథానికి సారథిగా, సృష్టి నియమాలను పాటింపజేసే శక్తిగా వారాహిదేవి అని దేవీ భాగవత కథనం. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతోంది. ఈ పండుగను ఆషాఢ మాసంలో శక్తి ఆరాధనతో జరుపుకుంటారు. బోనాలు అంటే తెలుగులో భోజనాలు అని అర్థం. ఈ ఆషాఢ జాతరలో ప్రతి ఆదివారం రోజున ఒక్కో శక్తి దేవాలయంలో ప్రత్యేక ఆహార పదార్థాలు అమ్మవారికి నైవేద్యం అత్యంత భక్తితో భక్తులు సమర్పిస్తారు. మొదటి ఆదివారం రోజున రొట్టెల జాతర పేరుతో లంగర్ హౌస్ నుండి ఊరేగింపుగా భక్తులు బయలుదేరి గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ ప్రాంతంలో 1869లో ప్లేగో అంటువ్యాధి సోకి 1000 మంది చనిపోయారు. అమ్మవారి ఆగ్రహంతో అలా జరిగింది అని భావించిన జనాలు అమ్మవారి కోపం తగ్గించడానికి బోనాలు సమర్పించారు అని, అప్పటితో ప్లేగో అంటువ్యాధి తగ్గింది అని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేయటం ప్రారంభమైంది అని చరిత్ర. గోల్కొండ ఒకప్పుడు మంగళాదేవి దేవాలయం. రామ్దేవరావు అనే గొర్రెల కాపరి మొదటిసారి మంగళాదేవి విగ్రహాన్ని చూసి అక్కడ చిన్న దేవాలయం కట్టాడట. తర్వాత కాకతీయ రాజులు పెద్ద ఆలయం కట్టించారట. గోల్కొండ అనే పేరు గొల్లకొండ నుండి వచ్చినదట. నిజానికి దేవాలయంలో ఉన్న మూలమూర్తి మంగళాదేవి రూపంలో ఉన్న తారాదేవి. శనివారం విద్యా తిథి, పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు రాత్రి 4:26 నుండి 4:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి అశుభ పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. న్యాయ, చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పులు తీసుకోవటానికి ఈ సమయం అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారాహిదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.